హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మీకు బియ్యం పిండితో పునుగులు అయితే చేసి చూపిస్తాను. ముందుగా అయితే మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత అలాగే ఒక స్పూన్తో తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, లేకపోతే మీ దగ్గర మైదా పిండి ఉంటే మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ అయితే తీసేసుకున్నాను. తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. తర్వాత 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగు అయితే తీసుకోండి. ఒక 1 కప్. ఒక 1 కప్ పుల్లటి పెరుగు తీసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా లూజ్గా అయితే చేసుకోవద్దు, మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గా ఉండొద్దు. పిండిని నార్మల్గా ఉండేలా చూసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే మిక్స్ చేసుకొని చూపిస్తాను. చూడండి, ఇలా ఉండేలా చూసుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉండొద్దు, మరీ టైట్గా కూడా ఉండొద్దు. ఒక 2 అవర్స్ అయితే మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేనైతే ఒక 2 అవర్స్ నానబెట్టాను. చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ తీసుకొని ఇప్పుడైతే మన దగ్గర ఉన్న సోడా యాడ్ చేసుకోవాలి కొంచెం. తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేశాను. తర్వాత ఆనియన్ యాడ్ చేశాను ఒక 1 కప్. మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే మీకు. నేనైతే ఇప్పుడు మిర్చి యాడ్ చేయట్లేదు. జీలకర్ర, ఆనియన్స్, ఇంకా మిర్చి. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా వేసుకోవాలి. మనమైతే బోండాలాగా పునుగుల్లాగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మీడియం ఫ్లేమ్లో అయితే మీడియం ఫ్లేమ్ ఉండేలా చూసుకోవాలి. బాగా మెల్లిగా కాలనివ్వాలి, లేకపోతే లోపల మనకి పచ్చిగా ఉంటుంది ఉడకకుండా. సో మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఓకే అండి, మీకు ఇవి చూడండి ఎంత బాగున్నాయో. నేను ఒకటి చూపిస్తాను. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. ఓకే అండి, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.